హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆశ్విక వ్లాగ్స్. సో, ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో 2 డేస్ ట్రిప్ నేను పిల్లలతో పాటు వచ్చానండి. సో, మాకు చాలా నచ్చింది ఆ ట్రిప్పు. మాకు చాలా స్ప్లెండెడ్ మూమెంట్స్ ఉన్నాయి. సో, వరంగల్ వచ్చాము మేము. 2 డేస్ ట్రిప్ అన్నాను కదా! డే 1 అంతా వరంగల్‌లో భద్రకాళి అమ్మవారి టెంపుల్ చూసాము. సో, 1000 పిల్లర్ టెంపుల్‌కి వెళ్ళాము. సో, వర్షం మూవీ చూసిన తర్వాత అక్కడ సీనరీకి కొంచెం డిఫరెంట్‌గా ఉంది. సో, ఇంకెవరికైనా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. సో, అరణ్యం రెస్టారెంట్ అని చాలా బావుందండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా వరంగల్‌లో ఉంటే ట్రై చేయండి. వరంగల్ వెళ్ళినా కూడా. సో, ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళాము అంటే ఫుల్ వ్లాగ్ చూడండి. సో, డే 2 ఏంటంటే మా పాప చిన్నదాని బర్త్‌డే. సో, నేను పెద్ద పెద్ద ఫంక్షన్స్ అట్లా గాకుండా మేమిట్లా నలుగురమే హెక్టిక్ షెడ్యూల్‌లో అసలు ఆహ్, గాలి తీసుకునేంత, ఊపిరి పీల్చుకునేంత గూడా లేదు. సో, కొంచెం పీస్‌ఫుల్‌గా స్పెండ్ చేయాలనిపించింది. సో, 4 మెంబర్స్ మేము అట్లా రిసార్ట్‌కొచ్చాము. ఇది మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది యాక్చువల్‌గా. ఎక్కడికి వెళ్దామని మేము చాలా ప్లాన్స్ వేసుకున్నాం గానీ, చివరికి ఇక్కడికొచ్చాం. బట్ వి థాట్ లైక్ ఇది చాలా మంచి డెసిషన్ అనిపించింది. సో, ఇది ఏ రిసార్ట్, ఎక్కడ, ఏంటి అనేది డీటెయిల్స్ ఫుల్ వ్లాగ్ ఐ మీన్ ఈ వ్లాగ్ మొత్తం చూడండి. చివర్లో చెప్తాను. సో, మా పాపకి ఎంత నచ్చిందంటే పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఫుడ్ గానీ, అక్కడ ఆడుకోవడానికి ఇండోర్ గేమ్స్, ఔట్‌డోర్ గేమ్స్ ఫ్రెండ్స్‌తో వెళ్ళిన ఇదేమి ప్రమోషన్ కాదు. బట్ నాకు చాలా నచ్చింది. సో, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఊపంతే ఊ అను. ఆ ఆ ఆ ఆ అను. ఊ నాన్న తిప్పు ఇంకొంచెం ఊపు. మాకైతే పిల్లలతో చాలా టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో, ఇక్కడ సైక్లింగ్ గానీ, మాకైతే చాలా సంవత్సరాలకి సైకిల్ తొక్కాము మేము. ఎంత అనిపించిందో. సో, ఈయన నేను కూడా చాలా మెమరీస్‌ని గ్యాదర్ చేసుకున్నాం మేమిక్కడ. ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేసేంత కూడా ఉండట్లే. ఇంట్లో పనికి, వాటికి సరిపోతుంది గదా! సో, పిల్లలతో వాళ్ళకి ఫుడ్ పెట్టుకోవడం. కానీ ఇక్కడ ఏంటంటే ఫుడ్ కూడా పిల్లలకి చాలా మంచిగా అనిపించింది నాకు. సో, ఇట్లా సైకిల్ తొక్కుతుంటే ఆ పిల్లకి ఏమైపోతుందని వెనకాల పట్టుకుంటూనే ఉన్నారు. చాలా కేరింగ్ ఫాదర్ ఆయన. సో, మనం చూసారా వేరే లెవెల్లో తొక్కుతున్నాము. మామూలుగా కాదు, తొక్కుతుంటే కాళ్ళు కూడా నొప్పులు వచ్చినాయి తర్వాత. సో, ఈయనకి అలవాటైపోయింది. క్రికెట్ ఆడుతుంటారు కదా, క్రికెట్ అంటే చాలా ఇష్టం ఈయనకి. సో, అట్లా చాలాసేపు టైం స్పెండ్ చేసాం. ఇది యాక్చువల్గా వచ్చేసే రోజు మనము చెక్అవుట్ మార్నింగ్ 11కే చేసేయాలి. సో, ఆఫ్టర్నూన్ 2కి. కాకపోతే మనం రోజంతా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఈవినింగ్ టైం వరకును. మ్యాక్సిమం మనం నిద్రపోవడానికి రూమ్. సో, మిగతా టైం అంతా మనకు బయట ఎక్స్ప్లోర్ చేయడానికే టైం సరిపోతుంది. సో, ఇది యాక్చువల్గా దీనికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ. సో, మొత్తం వీడియో మొత్తం చూడండి. మొత్తం డీటెయిల్స్ పెట్టాను. సో, ఇదెక్కడ అంటే గోరెంజ్ రిసార్ట్, యూఎస్ఎం ఇన్ఫ్రా వాళ్ళది. సో, ఇది మన ఎంట్రన్స్ అనమాట. రిసార్ట్‌కి చాలా సెక్యూర్డ్. సో, మనకి రూమ్ బుక్ ఉంటేనే తప్ప, మనం బుక్ చేసుకుంటేనే తప్ప లోపలికి అలౌ చేయరు. సో, ఇది యూఎస్ఎం ఇన్ఫ్రా వాళ్ళది. నాకు చాలా నచ్చింది. లోపల అంతా చాలా పర్ఫెక్ట్‌గా వాటర్ దగ్గర గానీ, స్విమ్మింగ్ పూల్‌లో రూమ్స్ గానీ, ఎప్పటికప్పుడు ఐ మీన్ క్లీనింగ్ గానీ చాలా నచ్చింది. ఎప్పుడైనా మనకి ఫుడ్ అవసరమైనా నైట్ 10:30 వరకు ఉంటుంది. సో, కిచెన్ ఓపెన్ ఉంటుంది. మనకి పిల్లలకేమన్నా కావాలన్నా సరే. సో, ఇక్కడ డార్మెటరీ గూడా ఉంది. ఒక 20 మెంబర్స్ అట్లా వస్తే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది డార్మెటరీ అయితేను. సో, ఇదేంటంటే రూమ్ రోజుకొచ్చి 5,000 పడుతుంది విత్ ఆల్ టాక్సెస్. మనకి 4 కూడా అట్లా పడుతుంది. అంటే వీకెండ్ రేట్స్ బట్టి. సో, ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి మనం ఎక్కడైనా కూర్చోవచ్చు. చింత చెట్లు అనమాట అవన్నీను. కొంచెం చాలా బావుంటుంది. సిట్టింగ్ ఏరియా మాత్రం పొద్దున్నే లేచి మనం సైక్లింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ పిల్లల్ని ఆడిపించుకోవచ్చు.
సో, ఏంటంటే మనకి నార్మల్ ఈ గేమ్స్ కూడా ఉన్నాయి. రోప్స్‌తో ఎక్కుతారు గదా! అవి కూడా ఉన్నాయి ట్రెక్కింగ్ టైపు. సో, మా మోస్ట్ ఫేవరెటెడ్ ప్లేస్ ఏంటంటే ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర మాత్రమే. సమ్ బీచ్ వ్యూ మొత్తం వస్తదనమాట. సో, అదొకటి నచ్చింది. ఇది క్రికెట్ ఆడే వాళ్ళకి మాత్రం చాలా నచ్చుతది. సో, మా హస్బెండ్‌కి ఎవరు తోడు లేరు గానీ, లేదంటే ఎళ్లి ఆడేసేటోరు. సో, బాస్కెట్ బాల్ ఉంది ఇక్కడ. ఆహ్, సారీ. సో, గాల్ఫ్ ఉంది. గాల్ఫ్ ఏంటంటే ట్రైన్డ్ వాళ్ళు ఆడాలంట. మిగతా వాళ్ళకి పక్కనుంది. సో, మేమిక్కడ చాయ్ తాగుతూ మంచి స్నాక్స్ ఆర్డర్ పెట్టుకున్నాము. సో, ఇక్కడ మంచిగా ఓపెన్ థియేటర్ అప్పుడప్పుడు ఇట్లా వాళ్ళని చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తది. ఇలాంటి చిన్న చిన్న ఎంజాయ్‌మెంట్స్ ఉంటూ ఉండాలి ఇయర్లీ వన్స్ ఆర్ ఎప్పుడైనా. ఇంకా క్రౌడొచ్చారండి. ఇది సెకండ్ డే కదా! ఫ్రైడే టైంలో. సో, చాలా క్రౌడుంది. సో, ఆ టైంలో మా వాళ్ళు ఫుల్లుగా స్విమ్మింగ్ పూల్‌లో దిగిపోయారు. సో, మా పాపకు వాటర్ చూస్తే అస్సలుండదు. అందరు పిల్లలు అంతే. కానీ మా వాళ్ళు మాత్రం చిన్నది కూడా ఉరికేస్తుంది. దాన్ని ఆపలేకపోయాను నేను. సో, నాకు కూడా చాలా ఇష్టం అది ఉందనే ఆగిపోయాను. సో, దీని తర్వాత ఒక మంచి కాన్సెప్ట్ ఉందండి. నేను వీడియో సగమే పోస్ట్ చేస్తున్నా. అది కూడా మా పాపది. సో, రెయిన్ డాన్స్. యాక్చువల్‌గా లక్కీలీ మా చిన్నది కూడా పడుకుంది. నేను అక్కడ బీచ్ లాగా అది బెంచ్ ఉంటుంది కదా! దాని మీద పడుకోబెట్టి నేను కూడా డాన్స్ చేసాం వెళ్ళి. సో, చాలా అనిపించింది. సో, ఇక్కడ మేము తొండి గేమ్ ఆడామండి. ఇది మేజ్ గేమ్. సో, పైనుంచి చూసేసి కిందకి వెళ్ళి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వెళ్ళిపోయి ఆడుకున్నాము. సో, చాలా అనిపించింది. చిన్న పిల్లలు అయిపోతాం కదా! ఇట్లాంటి చిన్న గేమ్స్ చూస్తే నాకు చాలా ఇష్టం. ఇట్లాగా ఫ్రీగా అంటే ఏ టెన్షన్స్ లేకుండా ఇట్లా ఫ్రీగా ఎంజాయ్ చేసేలా ఉండాలి. ఇంట్లో ఉన్నా మనకి డబ్బులు ఖర్చు లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే అట్మాస్ఫియర్ మారితే అదొకలాంటి పీస్‌ఫుల్‌నెస్. ఆయన చూసారా చాలా పెద్ద సాహసమే చేశారు ఆయన. సో, మా పాప కూడా వెళ్తా అంది. దాంతో పాటు మళ్ళీ మేము ముగ్గురం వెళ్ళాలి. సో, అందుకని మేము అలాంటివి చేయించలేకపోయాము. ఈసారి వెళ్తే మాత్రం చేయాలి. సో, ఇది గోరెంజ్ రిసార్ట్. చాలా నచ్చింది నాకు. మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి అడ్రెస్‌కి. సో, కొంచెం లోపలికి ఉంటుంది. బట్ దగ్గరే జస్ట్ హైవే నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి. 10-12 అంతే. అంతకు మించి ఉండదు. బట్ అన్నీ ఉంటాయి. మేము టెంపుల్‌కి కూడా వెళ్ళాము. అక్కడ దగ్గరలో టెంపుల్ ఉంటే. సో, రూమ్ గురించి చెప్పలేదు కదా! రూమ్ చాలా ప్లెజెంట్. మాకు ఈ వెనక సైడ్ ఇచ్చారు. సో, వెనకంతా ఈ సీనరీ ఉంటుంది మాకు. ఏదన్నా గబుక్కున వచ్చినా సరే మనం తలుపులేసుకోవచ్చు. తలుపులున్నాయి. సో, నాకు అదే డౌటొచ్చింది. వెనక నుంచి ఏమన్నా వస్తదేమో అని. కాకపోతే వ్యూకెళ్ళాము. అక్కడ అంతా చూసొచ్చాము. సో, ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ గానీ వెళ్ళాలనుకుంటే ద బెస్ట్ ప్లేస్ అండి ఇది. చాలా మంచి మెమరీస్‌ని మీరు స్పెండ్ చేయొచ్చు. అక్కడ మెమరీస్‌ని కూడా తెచ్చుకోవచ్చు మీతో పాటు వచ్చేటప్పుడు. సో, 1+ టీవీ ఇచ్చారండి. అందుకే అంత జూమ్ చేసి తీశాను నేను. సో, మీకేదైనా డౌట్స్ ఉంటే రిసార్ట్ గురించి గానీ, ఇంకేదైనా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకేదైనా డీటెయిల్స్ కావాలంటే ఐ విల్ రిప్లై ఓవర్ దేర్. Hope you like this video. Subscribe my videos. Bye bye. Thank you all for watching me. Thanks for your support.